ముఖ్యమంత్రి జగన్పై దాడి కేసులో విచారణ వేగంగా కొనసాగుతుందని అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా చెప్పారు. ఇందుకోసం 8 బృందాలు పనిచేస్తున్నాయని విజయవాడ రూరల్ డీసీపీ కంచి శ్రీనివాస్తో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు గతంలో ఆ ప్రాంతంలో నగరంలో పనిచేసిన అనుభవం ఉన్న ఏసీపీలు సీఐలు కేసు పరిశోధనలో పాల్గొన్నట్లు తెలిపారు. విజయవాడలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన వారధి నుంచి కేసరపల్లి వరకు 22 కిలోమీటర్ల మేర సీఎం బస్సు యాత్ర కొనసాగిందని, ఈ సందర్భంగా మొత్తం 1480 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారని తెలియజేశారు. బస్సు యాత్ర వెంబడి మొత్తం 10 మంది చొప్పున ఏఆర్ సిఎస్సి బలగాలతో 40 రోపు పార్టీలు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ ఏపీఎస్పీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, యాక్సిస్ కంట్రోల్ సిబ్బంది కూడా విధుల్లో ఉన్నట్టు తెలిపారు. కాగా ప్రధానంగా ఉన్న సందేహాన్ని ఆయన నివృత్తి చేస్తూ రోడ్ షో వంటి కార్యక్రమాల సమయంలో వీఐపీ భద్రత, ప్రోటోకాల్, సెక్యూరిటీ, సేఫ్టీ కోసం రూఫ్ టాప్ వీఐపీ ప్రోగ్రాం ఉన్న చోట ముందుగానే కరెంటు నిలిపివేస్తారని స్పష్టం చేశారు. సీఎంపై దాడికి ఉపయోగించింది రాయిగానే ప్రాథమికంగా నిర్ధారించుకున్నామని, చీకటి జన సమూహం ఆసరాగా చేసుకున్న నిందితుడు రాయి విసిరినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలని పరిశీలించామని, 50 నుంచి 60 సెల్ ఫోన్ రికార్డులు, ప్రత్యక్ష సాక్షులను విచారించామన్నారు. ఆగంతుకుల వివరాలను వెల్లడించిన వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు 2 లక్షల రూపాయల నగదు, నజరానా అందించనున్నట్లు తెలియజేశారు. సెక్యూరిటీ యాజ్ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడైతే సీఎం గారు పాస్ అవుతున్నారో అక్కడ పవర్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్. దీంట్లో ఎటువంటి సందేహాలకు కానీ ఎటువంటి అనుమానాలకు కానీ తావులేదు. ఎవరైనా సరే కంపల్సరీ మనము పవర్ ఆఫ్ చేసుకోవాలి. పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు. ఈ యాత్ర జరుగుతున్న సమయంలో రాత్రి 8:04 ఈ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద స్కూల్ దగ్గర, వివేకానంద స్కూల్ తర్వాత గంగారామ టెంపుల్ అటువైపు అక్కడ రీచ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అంటే మేము లాస్ట్ 2 డేస్గా అక్కడ ఆల్ అవైలబుల్ CCTV కెమెరాస్, అంటే దాదాపు 24 CCTV కెమెరాస్ వాటి ఫుటేజ్ చూసాము. వాటి రెలవెంట్ అన్నీ డౌన్లోడ్ చేయగా దాంట్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత అక్కడ చాలామంది సెల్ ఫోన్స్లో కూడా వీడియో రికార్డింగ్స్ చేశారు. ఆ వీడియో రికార్డింగ్స్ చేసినప్పుడు దాని నుంచి మనం సేకరించిన సమాచారం, తర్వాత లైవ్ ఐ విట్నెసెస్ ఎవరైతే ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం డెఫినెట్గా ఒక రాయి అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది. అది సీఎం గారికి ఎడమవైపు, అంటే సీఎం గారు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అది సీఎం గారికి లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కన ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి కంటికి తగిలి అక్కడి నుంచి కింద పడడం మనం వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది. ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి. వాటి కూడా ఎన్హాన్స్మెంట్ కోసం FSL ల్యాబ్ కూడా పంపించాము. దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అదే డాక్టర్స్ అండ్ చీకటి ఒకటి, ఆ తర్వాత ఆ క్రౌడ్ అడ్వాంటేజ్గా తీసుకొని రాయి విసరడం అయితే తప్పనిసరిగా జరిగింది. అది ఎవరు అని కనుక్కోవడం అనేది మేము ఈ ఫుటేజెస్ అన్నీ చూస్తే తప్ప మనము కుదరదు. ఎందుకంటే అంతమందిలో ఒక వ్యక్తిని కనుక్కోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. బట్ స్టిల్ ఐఎమ్ 100% షూర్ రాబోయే అతి తొందరలోనే వి ఆల్రెడీ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ స్ట్రాంగ్ లీడ్స్. రాబోయే అతి తొందరలోనే డెఫినెట్గా మేము పట్టుకుంటామని చెప్పి నేను 100% ఐఎమ్ షూర్. ఈ నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారం, లేకపోతే దృశ్యాలు, అంటే సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్ కానీ, లేకపోతే ఏమైనా ఒక లైవ్ అకౌంట్ కానీ, అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఆ సెల్ ఫోన్ ఫుటేజ్తో కానీ మేము అక్యూజ్ని పట్టుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి 2 lakhs క్యాష్ రివార్డ్ కూడా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం.